దామగుండంలో టెంపుల్ గురించి చెప్పాను కదా, ఆ టెంపుల్ చుట్టూ ఇంకొక అతిపెద్ద వివాదం ఉంది. ప్రభుత్వం ఏదైతే నేవీకి అప్పగించిందో భూమి, అది అసలు ప్రభుత్వ భూమే కాదు, అటవీ శాఖ భూమే కాదు, అదంతా కూడా ఎండోమెంట్ ల్యాండ్, అక్కడున్న టెంపుల్ ల్యాండ్ అని పాత రికార్డులు చెప్తున్నాయి. అవన్నీ కూడా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. మనం హిందూ ధర్మం చెప్పేసి మనం పునాదే దేవాలయాలు, ఈ దేవాలయాన్ని కూడా పునాది మొత్తం పీకేసి ఒక్క ఇంచు భూమి కూడా ముక్తున్న విగ్రహం కూడా దేవుని పేరు మీద లేకుండా చేసి ఇదే దేశ స్నేహం చేస్తున్నారు, ఏ రాజ్యం చేస్తున్నారు నుంచి అర్థం కావట్లేదు. మీకు చేయి ముక్కి చెప్తున్నా, ఈ అడవినే, ఈ ప్రకృతినే, ప్రజలను కాపాడండి. ఇదంతా ఎండోమెంట్ ల్యాండ్ అయినప్పటికీ కూడా ఎవరూ స్పందించట్లేదు అని చెప్పి దామగుండం స్వామి తీవ్ర ఆవేదనలో ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఈ హిందూ అని చెప్పుకోండు, ఓటు తీసుకోండు, అధికారంలో కూర్చోండు, పదవి పొంది వాళ్ళు సొంత లాభం పొందడం తప్ప హైందవ దానికి ఈ లీడర్ వాళ్ళు ఒక్కరు కూడా దేవాలయ భూమి కబ్జాలు పోతున్నది, గుడి పోయింది, ఇక్కడ ఉన్న గోశాల పోతున్నది, ఇక్కడ ఉన్న భక్తులకున్న సౌకర్యాలు వెళ్ళిపోతున్నది, ఏం పట్టించుకోరు. సిగ్గు సరే ఉండే కదా పట్టించుకోవడానికి. వాళ్ళకు పదవి, వాళ్ళ స్వార్థం తప్ప ఇంకొకటి లేదు. భక్తులు కోరికలు తీర్చమని చెప్పి దేవుళ్ళని అడుగుతారు. కానీ ఇక్కడ దామగుండం రామలింగేశ్వర స్వామి టెంపుల్లో ప్రకృతికి ప్రమాదం పొంచింది. ఈ అడవికి, దామగుండం ఫారెస్ట్కి, అలాగే ఇండైరెక్ట్గా ఈ టెంపుల్కి కూడా ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి యావత్ భక్తుల్ని ఇక్కడున్న రామలింగేశ్వర స్వామి అడగకనే అడుగుతున్నది ఒక్కటే, ఈ అడవిని కాపాడుకోండి, ఇది ప్రజలకి ప్రాణవాయువుని అందించే అడవి, దీన్ని కాపాడుకోండి అని చెప్పి అడుగుతున్నారు. మరి నిజంగా మన పొలిటీషియన్లకి దేవుళ్ళని మేము కాపాడుతున్నాము అని చెప్పి ఓట్లేయించుకునే వాళ్ళకి ఇక్కడున్న రామలింగేశ్వర స్వామి ఆవేదన వినిపిస్తోందా అసలు? ఒకప్పుడు 1000 ఎకరాలు ఈ టెంపుల్ పేరు మీద ఎండోమెంట్ భూమి ఉండేది. ఇప్పుడు ఒక్క ఎకరం కాదు కదా, అక్కడ దేవుడు ఉండే ఆ ప్లేస్ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద లేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఈ భూమి అంతా వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు ఈ మొత్తం భూమినంతా రాడార్ కేంద్రానికి, కేంద్ర ప్రభుత్వ సంస్థకి అప్పగించే పని అనేది చాలా తేలికైపోయింది. ఫారెస్ట్ ల్యాండ్ కాబట్టి ఇది టెంపుల్ అనే రికార్డ్స్లోనే లేదు. కానీ నిజానికి 100 ఏళ్ల చరిత్ర ఈ టెంపుల్కి ఉంది. దామగుండం అడవుల్ని కాపాడుకోవాలి అనే ఈ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేస్తున్న వ్యక్తి సత్యానంద స్వామి గారు. దామగుండం స్వామి అని అంటారు ఇక్కడ అందరూ. సో అసలు మీకు ఈ ఉద్యమానికి సంబంధం ఏంటి? మీరు ఎందుకు వచ్చారు? లేదు, నాకు ఇక్కడ లింగంపల్లి ఆశ్రమం ఉన్నది. నా బ్రదర్స్ ఇక్కడ 1970 నుండి మేము ఇక్కడ ఉండడం ఉన్నది. అక్కడ మేము కేరళ, అదే భాష కూడా నీకు కరెక్ట్ లేదు. మా బ్రదర్ అక్కడ బిహెచ్ఎల్ ఇంజనీర్ ఉండేనా. తర్వాత అక్కడ ఆశ్రమం ఉండి మాకు ఆశ్రమం నుంచి కొన్ని రోజుకి మాత్రం నేను ఇక్కడ కొంచెం ఈ అడవి వాతావరణాన్ని చూసేసి కొంచెం ధ్యానం చేయడానికి వచ్చినది. తర్వాత 1997 నుండి మేము ఇక్కడ ఒక ప్రోబయోటిక్ ఫుడ్ కార్యక్రమాలు స్టార్ట్ చేసి అప్పుడు ప్రతి వారాలు కొన్ని వేల మంది ఆ ప్రోబయోటిక్ ఫుడ్ ఉన్నది కదా, గుడ్ బ్యాక్టీరియానే పెంచుతున్న ఒక ప్రోగ్రామ్ కార్యక్రమం చేస్తారు. ఈ నేవీ రడార్ స్టేషన్ గురించి మాకు కరెక్ట్ తెలిసినది అప్పటి నుండి 2007-8 నుంచి వీళ్ళు మెల్లమెల్లగా స్టార్ట్ చేశారు. 365 రోజు ఈ గుండం నుండి నీరు బయటకు పడుతుంది. ఎంతెండకాల అయినా కూడా నీరు బయటకు వచ్చేస్తుంది ఉంటుంది. ఎట్లా వస్తున్నది? ఈ చుట్టుముట్టు ఉన్న చెట్లు ఉన్న కోసం కదా. ఈ చెట్లు పోయిన తర్వాత ఈ గుండంలో ఇప్పుడు ఎండాకాలమే జాతర వచ్చిన భక్తులకి ఏమున్నది, బురద కనిపిస్తుంది. అటువంటి ప్రాజెక్టుని ఇక్కడ తెచ్చి పెట్టి మనం గర్వంగా భావించాలి, ప్రౌఢంగా భావించాలి అని చెప్పేసి ఈ లీడర్ వాళ్ళతో మూర్ఖతంకే మనం ఏం చెప్పాలి అని అర్థం కావట్లేదు. గ్రామసభ తీర్మానం చేసినప్పటి నుంచి మీరు దీన్ని ఫాలో అప్ చేస్తున్నారు. గ్రామసభ తీర్మానం సమయంలో మాకు కూడా తెలియదమ్మా. ఇప్పుడు అప్పట్లో చెప్పేసి ఇక్కడ ఉన్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఊరి వాళ్ళకు మీకు కూలి వస్తుంది, మీకు చాలా ఆశలు చూపించారు. కానీ ఇన్ని లక్షల చెట్లు కొట్టేస్తున్న సంగతి లేకుండా ఒక దేశం వెళ్ళి బ్యాన్ చేసిన ప్రాజెక్టే ఇక్కడికి తెచ్చి పెడుతుందని ఊరి వాళ్ళకి చెప్పలేకుండా మీకు కొలువులు వస్తుంది, ఎన్నెన్నో వాళ్ళకు కాకమ్మ కథలు చెప్పేసి చాలా ఆశ చూపిసి, అది మాత్రం కాదు కొన్ని మెంబర్ వాడు కూడా సైన్ చేయడానికి కూడా కొన్ని డబ్బులు కూడా ఇచ్చారమ్మా. చాలా సరి చెప్పారు వాళ్ళు. ఇక్కడ వాటర్ ఉండడానికి ప్రధాన కారణం ఏంటి? చుట్టూ చెట్లు ఉన్నాయి కాబట్టి, పెద్ద అడవి ఉంది కాబట్టి, మొత్తం ఇంత పెద్ద వృక్షాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాటర్ నిల్వ ఉంటుంది. సో అడవి లేకపోతే, చెట్లు లేకపోతే ఈ గుండము, ఈ వాటరు ఉండదు. ఈ వాటరు ఇప్పుడు మాత్రమే కాదు, సమ్మర్లో కూడా ఇదే స్థాయిలో ఈ రామలింగేశ్వర స్వామి గుండం నిండా ఉంటాయి. ఈ అడవి, ఈ చెట్లు ఎఫెక్ట్ అయితే ఆ తర్వాత ఇక్కడ నీళ్ళు ఉండవు, ఇదంతా కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది అనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఇది కూడా 100 ఏళ్ల నాటి గుండం.
అప్పటి నుంచి ఉంది. జాతర జరిగిన ప్రతిసారి కూడా ఇక్కడికి వస్తుంటారు, స్నానాలు చేస్తారు, పక్కనున్న టెంపుల్లో పూజలు చేస్తారు. ఓం భూర్భువస్వహాం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ఇప్పుడు మామూలు ఇటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు పెడుతున్న సమయంలో పోలీస్ స్టేషన్లు, ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు ఇది అన్నింటిలో నోటీసు పెట్టి ప్రజలకు అవగాహన చేసిన తర్వాత మీటింగ్ పెట్టి సందం తీసుకుని ఇప్పుడు దాంట్లో ఏం చేయలేరమ్మా. ఇక్కడ ఉన్న స్థానికులకి ఏమి చెప్పలేదంట. ఇప్పుడు ఈ ఒక్క ఊరి మాత్రం కాదు కదా, ఈ అడవి సుత్తం సుమారు 10-20 గ్రామాలు ఉన్నది అమ్మా. సుమారు ఒక 60-70 వేల మంది బ్రతుకుతున్నది. అట్లా ఉన్న సమయంలో ఎవరికి తెలియజేయలేకుండా ఒక గ్రామానికి వచ్చేసి ఏదో ఒక సమయాలు సాయంత్రం సమయాలు వచ్చేసి మీరు సంతకం చేయాలి, సంతకం చేసుకుంటా మీకు కొలువు వస్తుందని చెప్పేసి ఏ కొలువు వస్తాం అక్కడ? ఒక టెక్నికల్ ఏరియాలు అదు డిఫెన్స్ అంత సీక్రెట్ ఇంకా మెయింటైన్ చేస్తున్న దానిలో ఎవరికి కొలువిస్తారు? కొలువు వస్తా వీళ్ళకి. అప్పుడు ఈ అడవి చెట్లన్నీ కొట్టేసి గోడ కడుతున్నప్పుడు మాలి కలపడానికి, ఇట్టియ మోయడానికి కొన్ని రోజు పని వస్తుండొచ్చు. వాళ్ళు మేము మళ్ళీ ఇన్ని చెట్లు నాటుతాము అని చెప్పి ఏ సందర్భంలో చెప్పారు? 11 లక్షల చెట్లు మేము నాటుతాము అని చెప్పి కోర్టుకు చెప్పారు అని చెప్పి విన్నా. అవునవునవును, దాన్ని చూసుకోమ్మ. అప్పుడు దీనిలో కూడా పచ్చి మోస. ఇప్పుడు మీరు చూస్తున్నది కదా ఎంత మంచిగా అడవి ఉన్నది కదా. ఈ అడవిను అదే చెప్తున్నది రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్, అదొక పనికి మాలిన డిపార్ట్మెంట్ మాకున్నది. హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేసిన ఒక డిపార్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్. 1954-55 రికార్డు మన అది ఉర్దూలు ఉన్నది. దాన్ని నేను ఇక్కడ నాంబళ్ళిలో ఉర్దూ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో చేసిన సమయంలో దానిలో ఉన్న రిపోర్ట్ రిపోర్ట్ రికార్డు మీకు కూడా ఇచ్చేస్తానమ్మా. ఇక్కడ ఈ పూడూరు గ్రామ శివారికి కింద ఈ గ్రామం కింద ఫారెస్ట్ ల్యాండ్ 167 ఎకరం మాత్రమే ఉన్నది. 2008 వరకు ఉన్న రికార్డు మీరు చూసిన సమయంలో ధరణిలు పోయి 473 సర్వే నెంబరు పూడూరు గ్రామం, వికారాబాద్ డిస్టిక్, తెలంగాణ స్టేట్ కొట్టినప్పుడు 2008లో 2713 ఎకరు ఎన్విరాన్మెంట్ ల్యాండ్ ఈ దేవుని పేరు మీద ఉంది. ఈ దేవుడి పేరు మీద పూడూరులో ఉంది, రెవెన్యూ రికార్డ్స్ లో ఉంది. ఓకేనా. 2009లో దాన్ని ఫోర్జరీ చేసి ఫారెస్ట్లకి రాపిసి నేవీకి అప్పై చేయడం స్టార్ట్ చేశారు. మోసంగా 2700 ఎకరాల 2713 ఎకరు 2713 ఎకరాలు 2008 దాకా ఈ టెంపుల్ పేరు మీద ఉంది, ఎండోమెంట్ ల్యాండ్ గా ఉంది. దాన్ని 2009లో మొత్తం ఫారెస్ట్ ల్యాండ్ కిందకి మార్పించారు. ఇప్పుడు అయినా సరే ఇప్పుడు మొత్తం వికారాబాద్ ఈ పూడూరు కింద ఫారెస్ట్ ల్యాండ్ ఎంత చూపిస్తుంది? ఫారెస్ట్ అంటే 3000 చిల్లర ఎంత చూపిస్తున్నారు? 3000 చిల్లర ఎంత చూపిస్తున్నది అమ్మ. దేవుని భూమి మాత్రం కాదు, ఈ భక్తులు స్నానం చేసిన కొన్ని వందల సంవత్సరాలు ఆరాధిస్తున్న లక్షల మంది ఆరాధ్య స్థానమైన ఈ దేవాలయం గుండం గుడి A to Z దేవుని పేరు మీద లేదు. ముక్కుతున్న విగ్రహం కూడా ఫారెస్ట్ లీగ్ రాసి కూర్చుంటదే. మీకు ఎప్పుడు తెలిసింది ఈ గుడి పేరు మీద ఇక్కడ మొత్తము ఎండోమెంట్ ల్యాండ్ 2700 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ అయిపోయింది, దేవుడికి కూడా గుడి ఏమీ మిగలలేదు అనే విషయము మీకు ఎప్పుడు తెలిసింది? ఎప్పటి నుంచి ఫైట్ చేస్తున్నారు మీరు? దేవాలయ ల్యాండ్ 2713 ఎకరం ఉన్న సంగతి ఆ ఉర్దూలు ముందే నాకు తెలుగు తక్కువ, కానీ ఆ ఉర్దూలు కూడా అర్థం కాలేకుండా అది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత అర్థమైంది. వీళ్ళు ఈ 2713 ఎకరం కూడా మింగేసించి. ముందు కూడా దేవాలయ భూమి వాళ్ళు ఎంజీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీకు 45 ఎకరం మాత్రం ఉన్నది. అది మార్చారు, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లోనే ఉంది. ఫారెస్ట్ కి మార్చి నేవీకి అప్పగించారు. నేవీకి ఎంత ఇచ్చింది? 2900 ఎకరం ఇచ్చారు. అంటే ఇక్కడ ఒకప్పుడు దేవాలయానికే ఉన్న భూమి ఫస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది, తర్వాత ఇప్పుడు నేవీకి వెళ్ళిపోయింది. నేవీకి వెళ్ళడం తర్వాత దేవుడికి నష్టమే కాదు, ఇక్కడ అడవికి నష్టము, మొత్తం హైదరాబాద్కి నష్టం, తెలంగాణ మొత్తానికి నష్టం. టెంపుల్ ఇది ఎన్ని వందల సుమారు ఒక 700-800 సంవత్సరాలు పురాతన దేవాలయం. అంటే తెలంగాణలో ఉండే చాలా పురాతన టెంపుల్, చాలా పురాతన. అవును. ఇప్పుడు ఇక్కడ RRR షూటింగ్ జరిగింది. దీనిలో సుమారు ఒక 25-26 లక్షల రూపాయలు టోటల్ వాళ్ళు ఖర్చు చేసింది. దేనికోసం? ఇక్కడ షూటింగ్ చేస్తున్న దానికి గ్రామ సభకో లేకపోతే ఫారెస్ట్కో. కానీ ఎక్కడ షూటింగ్ జరిగింది? ఇక్కడే కదా. దీనిలో ఈ దేవాలయంకి ఏం మిగిలింది తెలుసా? ఏం దొరికింది తెలుసా? 4 బాత్రూమ్. మీరు అక్కడ కనిపిస్తున్నది కదా, ఆ కట్టించినది ఎవరు? రాజమౌళి వాళ్ళు వచ్చేసి కట్టించిన బాత్రూమ్ మాత్రం మనకి దేవునికి మిగిలింది. మిగిలిన డబ్బులు ఫారెస్ట్కు, ఎన్విరాన్మెంట్కు, గ్రామ సభకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక గుడిలో జాతర చేయాలించినా కూడా ఫారెస్ట్ పర్మిషన్ కావాలి. ఒక గోశాల కట్టినా కూడా వాళ్ళు వచ్చి పీకేస్తారు. ఒక సత్రం కట్టడానికి లేకుండా ఈ గుడి ఇప్పుడు ఈ తెలంగాణలో #1 దేవాలయం అవుతుంది. ఈ టెంపుల్ని రక్షించాల్సిన బాధ్యత, ఇక్కడ 100 ఏళ్ల చరిత్రని కాపాడాల్సిన బాధ్యత సనాతన ధర్మం పేరుతో ఎవరైతే ఓట్లు అడుగుతున్నారో వాళ్ళకైనా ఉంటుంది కదా. ఎందుకు ఇక్కడుండే కాంగ్రెస్ గవర్నమెంట్ని వాళ్ళు క్వశ్చన్ చేయట్లేదు? ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అడగాల్సిన ప్రశ్న. ఈ టెంపుల్ని కాపాడాల్సిన బాధ్యత, ఈ అడవిని కాపాడాల్సిన బాధ్యత
ఎవరి మీద ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళు చేయరు. మేము పోయి కలిసి మాట్లాడారు. మాట్లాడినప్పుడు కిషన్ రెడ్డి గారినే, కిషన్ రెడ్డి గారు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వంకు వ్యతిరేకత ఇంకేమున్నది? మీరు సావు మీ బ్రతుకు ఏమన్నారు? మీ సావు మీకే. దీని గురించి మేమేం మాట్లాడడానికి లేదు. దాని గురించి మీరు చెప్పు. మీరే లీడర్కి అడిగి చూడు. ఈ బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు? దాని గురించి మాట్లాడకు. మీ సావు అంతే. టెంపుల్ గురించి చెప్పినా కూడా అంతే. అన్ని తెలుసు వాళ్ళకు, ఎందుకు తెలియదు అని తింటలేరా వాళ్ళు? ఈ హిందూ అని చెప్పుకోండు, ఓటు తీసుకోండు, అధికారంలో కూర్చోండు, పదవి పొంది వాళ్ళు సొంత లాభం పొందడం తప్ప హైందవ దానికి ఒక్క గొప్పతనం ఏంటని చెప్పి ప్రకృతిని ఆరాధించి ప్రకృతి మన దేవుడు ఉంచిన ఒక పెద్ద సిద్ధాంతం ఉన్న ఒక కార్యక్రమాలు మన హిందూ ధర్మానికి ఉన్నది. ఈ లీడర్ వాళ్ళు ఒక్కరు కూడా దేవాలయ భూమి కబ్జాలు పోతున్నది, గుడి పోయింది, ఇక్కడ ఉన్న గోశాల పోతున్నది, ఇక్కడ ఉన్న భక్తులకున్న సౌకర్యాలు వెళ్ళిపోతున్నది, ఏం పట్టించుకోరు. సిగ్గు సరే ఉండే కదా పట్టించుకోవడానికి. వాళ్ళకు పదవి, వాళ్ళ స్వార్థం తప్ప ఇంకొకటి లేదు. ఆ లీడర్ వస్తారు, ఈ లీడర్ వస్తారు, ఆ ఎంపీ వస్తారు, ఈ ఎంపీ వచ్చి చెప్పి ప్రజలకు మోసం. ఒక్కొక్క ఎంపీ వచ్చేసి ఏం చెప్తున్నది? చిన్న టవర్లు పెడుతుంటాయి, గింద టవర్లు పెడుతుంటాయి. సుమారు కొన్ని వేల టవర్ ఇక్కడికి వస్తుందమ్మా. వాళ్ళది రిపోర్ట్ ఉన్నది కదా. ఈ 2900 ఎకర్లు 1400 ఎకర్ మొత్తం చెట్లు స్మాషే కథమే. దానిలో ఆంజనేయ పార్క్ చేస్తున్నదమ్మా. ఆంజనేయ పార్క్ అదేమి బొటానికే గార్డెన్ కాదు, ఆంజనేయ పార్క్. దామగుండం అడవిని రక్షించుకుందామంటూ మన వీడియో రిలీజ్ అయిన తర్వాత ఆ ఎఫెక్ట్ చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మీద పడింది. ఆయన స్పందించారు. అసలు ఎవరు చెప్పారు మీకు 12 లక్షల చెట్లు పోతాయని చెప్పి? ఏ డాక్యుమెంట్లో ఉంది? అక్కడ ఏవో 20 టవర్లు పెడతారంటే అని చెప్పి ఆయన చాలా లైటర్ వెయిన్ చేస్తూ మాట్లాడారు. దామగుండం ఎన్నో చెట్లు ఉన్నాయి, 12 లక్షల చెట్లు పోతున్నాయి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది ఆ డాక్యుమెంట్? నాకు రాలేదా? ఉత్తనే దానికి ఏం కడతారు? యాంటీనాలు కడతారు. ఒక్కటి కాదు, ఎన్నో 20-30 సన్నగా పొడుగుంటాయి. అంటే గింతే భూమి ఇంతే పోతుంది. ఎంపీగా ఉండి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎందుకు ఇంత సీరియస్ సబ్జెక్ట్ గురించి లోతుగా తెలుసుకోలేదో తెలియదు కానీ ఇది ఒకసారి చూడండి. ఇండియన్ నేవీ ఇష్యూ చేసిన పబ్లిక్ నోటీస్ ఇది. ఈ ప్రాజెక్ట్ మేనేజర్ కల్నల్ PH రెడ్డి ఇష్యూ చేసిన నోటీస్ ఇది. చెట్లు నరికివేతకు గురైతాయి కాబట్టి వాటి స్థానంలో 3 ఏళ్లలో 11,70,000 చెట్లు తిరిగి నాటుతాము అని చెప్పి ఆయన స్పష్టం చేశారు. చెట్లు నరికితే తిరిగి పెంచాలి అని చెప్పి చట్టం చెప్తోంది. కాబట్టి నేవీ అక్కడ నరికే చెట్లను 3 ఏళ్లలో పెంచుతాము అని చెప్పి ఇలా పబ్లిక్ నోటీస్ని ఇష్యూ చేసింది. అయితే తిరిగి చెట్లను పెంచేది ఈ అడవిలో కాదు, లేకపోతే హైదరాబాద్లో మాత్రమే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల కాదు, దేశంలో మరెక్కడో పెంచుతారు. మన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి ఇంతకు మించిన ఆధారం ఏం చూపించాలి? మనకి హిందూ ధర్మానికి మెయిన్గా ముఖ్యమైన ఈ ప్రకృతి దేవుడు. ఈ ప్రకృతిని కాపాడలేకుండా మన క్వాలిటీ, ప్రకృతి క్వాలిటీ పెంచలేకుండా మనుగడ లేదు. అదే ఏ జీవరాశికి అయినా కూడా ప్రకృతినే కాపాడుతుంటే హిందూ ధర్మంని కాపాడినట్లే. మనం హిందూ ధర్మం చెప్పేసి ఇంత పురాతనమైన దేవాలయం ల్యాండ్లు కొన్ని వేల ఎకరన కూడా ఇప్పుడు దేశ స్నేహం ఎట్లా చూపించాలి? ఫోర్జరీ చేసి చూపించక అవసరం లేదు కదా. దేవాలయ ల్యాండ్ దేవానికి మొత్తం ఎంక్వైరీ చేసి దేవాలయానికి ఎన్ని ల్యాండ్ ఉన్నాయో దేవానికి ఇడిచిపెట్టండి. ఈ గుడికి స్వేచ్ఛ చేయండి. స్వేచ్ఛ చేయలేకుండా మనం హిందూ ధర్మం చెప్పుకుంటూ ఉంటే ఎవరు నమ్ముతారు మననే? మనం పునాదే దేవాలయాలు. ఈ దేవాలయాన్ని కూడా పునాది మొత్తం పీకేసి ఒక్క ఇంచు భూమి కూడా ముక్తున్న విగ్రహం కూడా దేవుని పేరు మీద లేకుండా చేసి ఇదే దేశ స్నేహం చేస్తున్నారు, ఏ రాజ్యం చేస్తున్నారు అని అర్థం కావట్లేదు. మీకు చేయి ముక్కి చెప్తున్నా, ఈ అడవినే, ఈ ప్రకృతినే, ప్రజలను కాపాడండి. ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి మీరు కొంచెం ఆలోచన చేయండి. ఇది డేంజర్ ప్రాజెక్ట్ అని మీకు కూడా తెలుసు కదా, కొంచెం ఎంక్వైరీ చేయండి. A to Z మీరు దీన్ని తెలుసుకోండి. ప్రతి ఒక్కరి బాధ్యత కూడా, ప్రతి ఒక్కరూ స్పందించాలి దీన్ని కాపాడుకోవడానికి. ఇక్కడ ఈ లోకల్ ప్రజలు పూడూరులో ఉండాల్సిన పని లేదు, లేకపోతే వికారాబాద్ జిల్లాకి చెందిన ఉండాల్సిన పని లేదు. తెలంగాణ, ఆంధ్ర, ఎక్కడో మనకు విదేశాల్లోనే ఏదైనా అపాయం జరుగుతోంది అంటే ఇక్కడ స్పందిస్తాం. అలాంటిది మన ప్రకృతి విధ్వంసం అవుతోంది అంటే అది మనందరి బాధ్యత. హైదరాబాద్లో ఒక్కరోజు సెలవు దొరికితే వికారాబాద్ ఫారెస్ట్కి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ అడవులు చూడాలి అని చెప్పి, పిల్లలకు చూపించాలి అని చెప్పి తీసుకొని వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడికి వచ్చి గాలి పీల్చితే చాలా జబ్బులు నయం చేసే శక్తి, అన్ని ఔషధ గుణాలు ఈ గాలిలో ఉన్నాయి అని చెప్తారు. ఈ గాలిని మనం ఏ ప్రాజెక్టులైనా, ఎట్లాంటి కంపెనీలైనా మళ్ళీ తిరిగి నిర్మించుకోవచ్చు, కానీ చెట్లను నిర్మించలేము. ఈ పర్యావరణాన్ని మళ్ళీ మనం తిరిగి తీసుకొని రాలేము. కాబట్టి మనమందరము కూడా ఖచ్చితంగా దీన్ని కాపాడుకోవడానికి మీకు తోచిన మార్గాల్లో మీ సపోర్ట్ ఇవ్వండి. గవర్నమెంట్ని క్వశ్చన్ చేయండి. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడికి రాకుండా, ఏ చెట్టుకి
ఏ కొండకి ఏ చెట్టుకి విఘాతం కలగకుండా ఇక్కడుండే టెంపుల్కి కూడా, ఇది చారిత్రక టెంపుల్, 700 సంవత్సరాల చరిత్ర ఉండే టెంపుల్, ఈ టెంపుల్, ఈ గుండము, వీటికి ఎలాంటి ప్రమాదము లేకుండా ఉండడానికి మనమందరం కూడా మనవంతు ప్రయత్నం చేద్దాము. మీకు తెలిసిన మార్గాల్లో మీ వాట్సాప్లో చెప్తారా, మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో, మీకున్న యూట్యూబ్ ఛానల్స్లో చెప్తారా, మీరు మౌత్ పబ్లిసిటీ చేయండి, మీ మార్గాల్లో మీరు తెలియజేయండి. అలాగే ఇక్కడ నుంచి నేను మన దగ్గర ఉన్న సెలబ్రిటీస్కి, ఎవరికైతే ప్రజల్ని, ప్రభుత్వాలని ప్రభావితం చేసే శక్తి ఉంటుందో వాళ్ళందరికీ కూడా చేస్తున్న ఒక విజ్ఞప్తి. సో మనం ప్రకృతిని కాపాడుకోపోతే, ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా ఏం చేస్తోంది, మొత్తం ఇప్పుడు కూల్చాల్సి వస్తుంది కట్టిన నిర్మాణాలని. అప్పుడు రియలైజ్ అవ్వకపోవడం వల్ల, అధికారులు చేసిన తప్పిదం వల్ల ఇప్పుడు మొత్తం కూలగొట్టాల్సి వస్తుంది. అలాంటిది ఇక్కడ మన పక్కనే ఒక 2900 ఎకరాల్లో ఉండే ఈ అడవిని మొత్తం తీసేస్తున్నారు అని చెప్పి తెలిస్తే ఖచ్చితంగా ఎవరికైనా ఇక్కడికి వచ్చి చూస్తే అమ్మో ఇదంతా లేకుండా పోతుందా అంటే మనసు చివుక్కుమంటుంది. సో ఇప్పుడు రియలైజ్ అవ్వండి, ప్రమాదం జరిగిపోయిన తర్వాత అప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు, పట్టుకోవడానికి ఆకులు కూడా దొరకని పరిస్థితి ఇక్కడికి వచ్చేస్తుంది. కాబట్టి మీరు మీ శక్తిని, మీ సెలబ్రిటీ స్టేటస్ని ఉపయోగించుకొని ప్రజలకు ఈ ఫారెస్ట్కి అండగా నిలబడండి. మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ట్యాగ్ చేసి సేవ్ దామగుండం ఫారెస్ట్ అని చెప్పి మీరు విస్తృతంగా ట్వీట్లు చేయండి. ఇది ప్రధాని నరేంద్ర మోడీ గారికి చేరాలి, కేంద్ర ప్రభుత్వానికి చేరాలి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చేరాలి, నేవల్ డిపార్ట్మెంట్కి చేరాలి. మన రక్షణ శాఖ కూడా స్పందించి ఈ ప్రాజెక్ట్ని వెనక్కి తీసుకొని ఎవరికి నష్టం జరగని చోట ఇలాంటిది పెడితే ఎవరు వ్యతిరేకించరు. కానీ ఇంత పెద్ద విధ్వంసం జరుగుతోంది అని తెలుస్తోంది కాబట్టి ఇంత వ్యతిరేకత వస్తుంది. దీన్ని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఈ వీడియోని ఎక్కువ మందికి చేరవేయండి. సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు దామగుండం ఫారెస్ట్ని కాపాడుకోవడానికి ఇందిరా పార్క్లో కలుద్దాము. సేవ్ దామగుండం.